నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పురుషోత్తంపట్నం ఫేజ్ 2 నుండి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ. హాజరైన వరపుల సత్యప్రభ, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్. రాత్రిపూట ఇంటి నేరాలకు పాల్పడుతున్న ముద్దాయి అరెస్ట్. 212 గ్రాముల బంగారు ఆభరణాలు, 125 తులాల వెండి, 90,000 నగదు మరియు ఒక మోటార్ సైకిల్ రికవరీ. రానున్న 2027 గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆధ్యాత్మిక ఈకో మెడికల్ టూరిజం అభివృద్ధి లక్ష్యంగా పర్యాటక ప్రాంతంగా రాజమహేంద్రవరం నగరాన్ని తీర్చిదిద్దడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో అడుగులు వేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి, కలెక్టర్ ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, కోరంట్ల బుచ్చే చౌదరిలు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక పుష్కర ఘాట్, కోటిలింగాల రేవు, సరస్వతి ఘాట్, హవాలక్ బ్రిడ్జ్, రైల్వే వంతెన, గామన్ బ్రిడ్జి, రోడ్డు కమ్ రైల్వే వంతెన, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం 3 గంటల పాటు తిరిగి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రానున్న 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుండి రాజమహేంద్రవరం నగరాన్ని పర్యాటక పరంగా, ఆధ్యాత్మిక పరంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం వచ్చేలాగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను తీర్చిదిద్దడం జరుగుతోందని తెలిపారు. लोकेशन साइड पे जाए एटलीस्ट this is the hard work they have Britishers మన వాళ్ళే రన్ చేస్తున్నారు కదా సార్. అంటే ఒక్కటి మనకి ఇంత కూడా మెయింటైన్ చేసి ఇవ్వాలి. లాస్ట్ 4 years అసలు ఇరిగేషన్ వాళ్ళు అంటే ముట్టుకోలేదు. ఎలా ఉంటుంది ఎంత దారుణంగా ఉంటుందండి. ఏకేసీగానే చూసుకోలేదు సార్. This can also be developed and opened up. One of the biggest problems we get there is it is exactly what the sir how to develop that is exactly మనకు కావాల్సినటువంటి ఎగ్జిట్ పాయింట్స్ అన్ని తీసుకోవాలి. ఇది అవాయిడ్ చేస్తాం. అదే అప్రోచ్ అక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో చిత్తాలమ్మ గారు I want this to be if not better. So వర్షం బట్టి 3-4 hours అయితే ఇంకా no మీరు 3-4 hours అంటున్నారు. బట్ సపోజ్ గోదావరి ఇస్ ఇన్ స్పేన్, ఈ వాటర్ రాదు కదా. పైన మళ్ళీ డ్రైన్ వాటర్ ఉంటుంది. అంటే మనకి మేజర్ ప్రాబ్లం గోదావరిలో ఫస్ట్ ఒకవేళ వర్షం పడింది సిటీ విల్ గెట్ ఇన్ఎండెడ్. నోబడీ కెన్ సేవ్ ఫ్రమ్ ఇట్. విల్ గెట్ ఇన్ఎండెడ్. మన company that can work on this, that can do a study on this, give us recommendations or suggestions on how to follow. ఇక్కడ పడినటువంటి వర్షం ఎక్సెప్ట్ పంపింగ్ టు గోదావరి there is no option. So the only solution is to increase by pumping. But that is only how to increase the capacity. This is another drain, is it? పుష్కర్ ఘాట్
ఒకటి వాటర్ వస్తుంది. ఐడియా ఉంటుంది అది It was constructed in 2003 with UASB technology. So it's a very nascent technology, separation technology. Second, there were few engineering faults. So అది కట్టినప్పుడే కంప్లీట్ రోడ్ అయి ఉండడం వల్ల that almost plant almost gets submerged every time. It gets inundated. So for the practical purposes, it's not working. For the sake of statistics. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వచ్చి వాళ్ళందరూ చేసి ఈ టూరిజం స్పాట్స్గా డెవలప్ చేయడానికి అవకాశం ఉన్న వాటిని చూపిస్తాం. వాళ్ళు ఎవరు ఏ ఇంట్రెస్ట్లో ఉంటే వాళ్ళు వస్తారు. ఫ్యామిలీ ఉండాలి ఉంటాయి. 1.5 lakh cushions వచ్చాయి. That's the second highest flood in the history of Godavari. ఆ టైంలో కూడా రాజమండ్రి సిటీ వాజ్ నాట్ ఇన్ఫెక్టెడ్. There was not an inch of water, drop of water coming from Godavari to city. So embankment, city embankment చాలా protected. So we don't need to worry about the flood. ఈ మీద మాకు అనుకుంటారు సార్ అది కూడా పాయింట్ తీసుకోవాలి. జనం ఉండేదంతా ఇక్కడే ఇక్కడే అక్కడెక్కడ జనం ఉండదు. జస్ట్ వాటర్ ఇంత ఫ్లోలో కూడా ఎక్కువ లేదు. మీరు అన్నట్లమ్మా టూరిజం పాయింట్ 3 day కింద పెట్టామనుకోండి, వీ కెన్ స్టే దే ఫర్ 2 days. దే హ్యావ్ ఎ టెంపుల్ సర్క్యూట్, తిరుగుతారు, వస్తారు, వెళ్తారు. టూరిజం బోర్డ్స్ పాత్వే అండి ఇక్కడ Forest area. Divan చెరువు of the దివాన్ చెరువు మన రిజర్వ్ ఫారెస్ట్. reserve forest. రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. నగరవనంలో డెవలప్ చేశారు. బయోడైవర్సిటీ మనం పెంచుకోవచ్చు. వనంలోని మాకు జూ కావాలి. జూ కావాలి. అది నేను నిన్న మీకు చెప్తాను. 3rd పాయింట్ తన్నుకున్న రాత్రి అప్పుడు గుర్తొచ్చింది. జూ కావాలి. లాస్ట్ టైం విజయరామరాజు గారు ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాం. మురళీమోహన్ గారు ట్రై చేశారు. వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది. చిన్న చాలా It's okay with everybody. I'll ask them to come. ప్రభుత్వం ఏం అందగా ముందు అమ్మ వాళ్ళు చెప్పండి అమ్మా. ల్యాండ్ కూడా ఆల్రెడీ I'll talk to them Develop the today. land management. Yes. We don't have land in Rajahmundry, but now we have 10 acres land exclusively reserved for the So ఇది ఇప్పుడు రాజమండ్రిలో మనం సక్సెస్ఫుల్ అయితే we can implement it in each of the assemblies. ఆ మొక్క తీసుకోండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టండి. టీటీడీ వాళ్ళకి రాశారు. వీళ్ళు ఏం చేశారంటే డబ్బు అడిగారు. ఈరోజు సుబ్రహ్మణ్యం గారు అడ్డుపడ్డారు. ఆతలకు ఉచితంగా ఇవ్వాలి కానీ మనం డబ్బు పే చేయాలి. చంద్రబాబు అట్లా కాదు. గోదావరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టి బాగుంది. కాంప్లెక్స్ So మనకి once the technology is dancing, we have to దాంట్లోనే చేశాం. అలాంటి కాంప్లెక్సెస్ కొన్ని walls and చేశారు. బాగా ఇక్కడ స్కూల్ ఉండేది. So ఇది హెడ్ వాటర్ వర్క్స్ మ్యామ్. అక్కడ కొన్ని వాల్స్ వీ కెన్ సీ మ్యామ్ రెమినెంట్స్. సో ఇప్పుడు ఏంటంటే మన రివర్ ఫ్రంట్ మనం ప్రపోజ్ చేస్తాము. ఈ పుష్కర్ ఘాట్ నుంచి ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ ఇలాగా వాటర్ కలుస్తుంది. ఇదే కదా చూసారమ్మా అది ఇక పైన మార్కెట్ గుడ్వి ఘాటు ఓవరాల్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది modes or private development. Is there any thought that has gone? Yes, I'll explain. If we see, we have studied Sabarmati model of development. What they have done is the development of secure spaces. ఎందుకంటే మన river front all along the river front కొంచెం land exploitation and corporation was given permission by the government. They now developed the river front. ఏవైతే ల్యాండ్స్ క్లియర్ అయ్యాయి వాటిని కమర్షియలైజ్ చేసి సబ్సిడైజ్ చేసి దట్స్ ద మోడల్ వి షుడ్ వర్క్ అవుట్. ఇది అవ్వాలి. ఇది లోవర్ కింగ్ వస్తుంది.
రోడ్లో పోయిందట. ఇది పెండాల్ రేవ్ అమ్మా. ఇది మనకు ఇప్పుడు చేసే అది వేణుగోపాల్ అవునండి. ఈ అప్పర్ ప్రామినెంట్ కూడా వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ అవ్వట్లేదు. పెండాల్ రేవ్ లోని ఎక్కడ కూడా వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ లేదు. అప్పర్ ప్రామినెంట్ కూడా ఇదే పెండా లో ఎక్కువ ఉంటుంది కదా అంటే చాలా జాగ్రత్తగా చూడాలి. ఫ్లాష్ చుట్టుపక్కల క్వారీస్ ఉన్నాయి. ఈ క్వారీస్ టెంపరీ ట్రాన్స్పోర్ట్ వీలర్స్ లారీస్ అవి లేవు కదా. తనుందే ఇప్పుడు లేదు, ఫిల్ చేస్తారు. ఉన్నట్లయితే that would have been one of tools. So the binding capacity Binding and ధోబీ even ఘాట్ ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇరిగేషన్ వాళ్ళ ద్వారా ఆ సుబ్బాయమ్మ ఘాట్ల దగ్గర ఇప్పుడు మన వర్క్ ఉంటుంది. ప్రాసెస్ ఏంటి, అక్కడ డిప్ తీసుకుంటే ఎంత ఉంటుంది, ఏదో క్రియేషన్ ప్రాపర్ రైట్ అప్ తో ఇది ఒక్కటే కాదు, ఇక్కడ అన్ని కూడా మీరు స్నానాలు చేస్తే అదే యాక్సెస్ ఉందమ్మా. అంటే మనం ఎంత చెప్పినప్పుడు అవునా? ఇక్కడ ఊరు దిగిన కూడా వాళ్ళు తీసుకెళ్ళాలి. these are the guards they can access. అక్కడ గోదావరి అంటే మనకి వేరేలా రాజమండ్రి ఒక చోటే అక్కడ గోదావరి. ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ బ్యారేజ్ కట్టిన తర్వాత ఏమైంది, విడిపోయింది, ఫైల్ విడిపోయింది. విడిపోవడం వల్ల ఇక్కడ That middle ground we should think using all the modern elements, modern techniques, everything, but still we have to bring that identity to the entire riverfront. That is a major issue, ma'am, here. And the second thing is, when I say accessibility, madam, not to just this edge to the river edge. That's why these are called stramps. It's a mix of steps and ramps. These are called stramps. All the physically challenged people also can go to, or above 60 people also can access the river using these simple stamps. And if you observe now, even the entire stretch out of 4.5 kilometers, 1.5 kilometers we have already developed ghats, madam. But those are very monotonous. Normal ghat only. It's just an engineering intervention. So if you see the same ghat, what we are doing is addition of a simple strands, addition of a simple pavilions. 1.5 we already have a proper ghat. But at the same time, the steepness of the river Madam. strands and the outside. Like for example, Temporary. so they did that Pushkar Dhari. They have these temporary, ఒక entire colony create చేసేసి అక్కడ బస్ టైం పెట్టారు. అక్కడి నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ తో తీసుకెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్ లక్ష్మీ ఉన్నాయి బ్యాక్ స్టాప్ పాయింట్ ఇక్కడ హ్యూజ్ స్పేస్ మన టెంపరీ సెటప్ పెట్టుకుంటే అక్కడి నుంచి So that is river conservation, it's a permanent one. But we want to do it as part of Pushkarams. Once river conservation is done, the next step is riverfront accessibility and connectivity. And ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టే ఎంటైర్ కనెక్టివిటీ, హౌ వీ కెన్ కనెక్ట్ ద ఘాట్స్. ఒక దాని నుంచి ఒక ఘాట్ని ఎలా కనెక్ట్ చేస్తాం, వాటి కనెక్టివిటీ ఎట్లా ఇంప్రూవ్ చేస్తాం. వన్స్ దట్ ఈస్ టేకెన్ కేర్, ఆ ప్రాజెక్ట్లో మనం ఈ రివర్ ఫ్రంట్ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ చేస్తాం. వన్స్ దట్ ఈస్ టేకెన్ కేర్, వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ క్రౌడ్ మేనేజ్మెంట్. So, e crowd management and now I have taken care of my river, I have taken care of my ghats, then I will move towards the city. How my crowd moves, how my traffic moves, what are the holding points, what are the donation points, public address system etla undali, CCTV surveillance etla undali అని చెప్పి. Then వచ్చినటువంటి ప్రజలకు నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే రిక్రియేషనల్ పబ్లిక్ స్పేసెస్, ఈ వచ్చినటువంటి ఘాట్స్ లో కానీ విత్ ఇన్ ద సిటీ కానీ ప్లాట్ఫామ్స్ లో కానీ మీరు చెప్పినటువంటి ఎంటర్టైన్మెంట్ టూరిజం, నౌ ఇట్ కమ్స్ ఇన్ ఎట్ దిస్ స్టేజ్. యువర్ రివర్ కన్జర్వేషన్ ఇస్ డన్, యువర్ ఘాట్ కాకుండా సంథింగ్ లైవ్లీగా ఇంకోటంటే ది సోల్ ఆఫ్ రాజమండ్రి ది కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో ఎక్కడ కూడా ఆ సెంటిమెంట్ని కానీ బీయింగ్ ది పీపుల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లేస్
రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం శుభ పరిణామమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం లాలచెరువు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఏమొచ్చినా సరే రవి 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 ఇసుక బాగా అమ్మాలని కోరుకుంటున్నాను. సార్ దాంట్లో వేసి కాదన్న ట్యాక్సెస్ గురించి అది ఇబ్బంది పెట్టకండి అమ్మా. ఏదో ఇబ్బంది అయితే స్టార్ట్ చేసేసి అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా న్యూ శాండ్ పాలసీ అనేది అమల్లోకి వస్తుంది. న్యూ శాండ్ పాలసీలో భాగంగా మనం డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి శాండ్ సేల్స్ అలానే డీసిల్టేషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం మన స్టాక్ యార్డ్స్ ఏదైతే ఇంతకు ముందున్న ఏజెన్సీ నుంచి మనం తీసుకోవడం జరిగిందో స్టాక్ యార్డ్స్లో ఉన్న శాండ్ అంతటిని కూడా సెక్యూర్ చేస్తూ మనం పబ్లిక్కి అవైలబుల్గా ఉంచుతూ సేల్స్ స్టార్ట్ చేస్తున్నాం. దీని తర్వాత మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత డీసిల్టేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డీసిల్టేషన్ కూడా
బోట్స్మెన్ సొసైటీ ద్వారా స్టార్ట్ చేసి శాండ్ సేల్స్ అనేది జరుగుతుంది. ఇప్పుడు న్యూ పాలసీలో గవర్నమెంట్ తీసుకున్న ఒక ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే దేర్ ఇస్ నో రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్. సో శాండ్ నుంచి గవర్నమెంట్ ఏ రెవెన్యూని కూడా తీసుకోవట్లేదు, అది నో ప్రాఫిట్ టు ద గవర్నమెంట్. ఓన్లీ మనకి స్టాట్యూటరీ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ కానీ మండల్ పరిషత్కి కానీ అలానే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కి కానీ ఏమైతే ఇవ్వాలో ఆ స్టాట్యూటరీ డిడక్షన్స్, అలానే ఎక్స్కవేషన్ కాస్ట్, శాండ్ని తీసుకురావడానికి ఎక్స్కవేట్ చేయడానికి ఏదైతే లేబర్ ఛార్జెస్ పడతాయో అది తీసుకోవడం జరుగుతుంది. లోడింగ్కి మనం ఇక్కడ మీరు చూసే ఉంటారు, ఇక్కడ మనం కొన్ని జేసీబీస్ని అరేంజ్ చేసి లోడింగ్ తీసుకోవడం జరుగుతుంది. అలానే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఈ త్రూఅవుట్ ద శాండ్ ట్రాన్సాక్షన్స్ని డిస్బర్స్మెంట్ని మానిటర్ చేయడానికి కొన్ని మేము లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ అట్లానే స్పెషల్ టీమ్స్, విజిలెన్స్ టీమ్స్, అలానే సీసీ కెమెరా సర్వైలెన్స్, ఈచ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్లో కూడా మానిటరింగ్ ఇవన్నీ పెట్టుకోవాలి. కాబట్టి దీనికి సంబంధించిన అడ్మిన్ కాస్ట్. సో ఓన్లీ ఫర్ అరేంజ్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్, శాండ్ స్టాక్ పాయింట్స్, డీసిల్టేషన్కి సంబంధించిన ఛార్జెసే తీసుకొని డైరెక్ట్గా బెనిఫిషరీకి అందుబాటులో ఉండేటట్టుగా ఈ రోజు నుంచి శాండ్ సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మన జిల్లాలో అయితే ఓవరాల్గా యాజ్ ఆఫ్ నౌ 4 lakh మెట్రిక్ టన్ అనేది అవైలబుల్గా ఉంది. దీని ద్వారా మనం ప్రతి బెనిఫిషరీ కూడా అందించబోతున్నాం. ప్రతి బెనిఫిషరీ కూడా ఎవరైతే ఇక్కడ శాండ్ తీసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళ ఆధార్, వాళ్ళ ఇంటికి సంబంధించిన ప్లాన్ అప్రూవల్ కాపీతో వస్తే సరిపోతుంది. కొన్నిసార్లు ప్లాన్ అప్రూవల్ లేనప్పుడు వాళ్ళు రిపేర్స్ అది చేసుకుంటున్నప్పుడు ఓల్డ్ ప్లాన్ అప్రూవల్ కూడా తీసుకొని రావచ్చు. అలానే డిపార్ట్మెంట్ యాక్టివిటీస్, అలానే బల్క్ కన్జ్యూమర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డిఎల్ఎస్సిలో డెసిషన్ తీసుకొని డెడికేటెడ్గా వాళ్ళకి 1 day కానీ అలా చూసి సప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే కామన్ కన్జ్యూమర్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా. ఇది బ్రీఫ్గా న్యూ శాండ్ పాలసీ గురించి. ఇప్పుడు మనకి డిఎల్ఎస్సిలో ఆల్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ అందరు కూడా మెంబర్గా ఉన్నారు. సో న్యూ పాలసీ స్ట్రిక్ట్లీ ప్రోహిబిట్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ టు ద అదర్ స్టేట్స్. సో మనం చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా స్ట్రిక్ట్ విజిలెన్స్ పెట్టడం జరుగుతుంది. పోలీస్ ద్వారా సీసీ సర్వైలెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్. అలానే అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. స్పెషల్లీ వైజాగ్ లాంటి డిస్ట్రిక్ట్స్లో అక్కడ మనకి శాండ్ ప్రొడక్షన్ అనేది ఉండదు, ఎక్స్కవేషన్కి ఛాన్సెస్ లేవు. కాబట్టి అలాంటి దానికి త్రూ కలెక్టర్ రిక్వెస్ట్ ద్వారా మనం పంపించడం అనేది జరుగుతుంది. సొసైటీ ద్వారా మనం తీసిందన్నీ కూడా డీసిల్టేషన్ పాయింట్స్. ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం డీసిల్టేషన్ పాయింట్స్లో కూడా మన ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి. ఈ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా చీఫ్ ఇంజనీర్ ధవళేశ్వరంకి అప్పచెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు స్కౌట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయని. వన్స్ మనం ఐడెంటిఫికేషన్ కంప్లీట్ అయినాక డీటెయిల్డ్ ప్లాన్స్ మనం తయారు చేస్తూ డిపిఆర్ తయారు చేస్తూ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ తీసుకుంటాం. తీసుకున్న వెంటనే విల్ కాల్ ఫర్ టెండర్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బోట్స్మెన్ సొసైటీస్ని ఇన్వైట్ చేస్తాం. సో అది కూడా మేము మ్యాక్సిమం ఒక 10 daysలో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అలాట్ చేసేటప్పుడు బోట్స్మెన్ లైసెన్స్లు ఎవరికి ఉన్నాయి, తర్వాత ఎవరి లైసెన్స్లు యాక్టివ్గా ఉన్నాయి, ఆర్ ఎలైవ్ మెంబర్స్ అనే డేటా అంతా కూడా రివర్ కన్జర్వేటర్ దగ్గర ఉంది. సో ఆల్ ప్రొసీజర్ ఈజ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి వీ విల్ టేక్ కేర్ ఆల్ ద ప్రికాషనరీ మెజర్స్ నాట్ టు ఎల్లో అన్డ్యూ థింగ్స్. ఆధార్ కూడా కలెక్ట్ చేస్తున్నాం కదా, సో రిపిటేషన్ ఆఫ్ ఆధార్స్ ఏమైనా వస్తే చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్టాక్ పాయింట్లో అందుకే ఒక డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ ఆఫీసర్ని పెట్టడం జరుగుతుంది. సో దానివల్ల మాకు పేమెంట్స్ చూసుకున్నప్పుడు కానీ పర్సన్స్ని చూసినప్పుడు కానీ రిపిటేషన్ అనేటప్పుడు డెఫినెట్గా పోలీస్ అండ్ సెబ్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పనిని వాళ్ళు చేస్తారు. అండ్ న్యూ పాలసీలో ఫైన్స్ అండ్ పెనాల్టీస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఫోరం ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే నాట్ టు ఇండల్జ్ ఎనీ ఇర్రెగ్యులారిటీస్. కారణం ఏదైతే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హామీ మేరకు ఉచిత ఇసుకను వినియోగదారులకు అందించేటువంటి కార్యక్రమాన్ని మన రాజమహేంద్రవరంలో మన ఎంపీ గారు పురంధేశ్వరి గారు, స్థానిక శాసనసభ్యులు వాసు గారు, కలెక్టర్ గారి సమక్షంలో ప్రారంభించడం ఇది ఒక శుభ పరిణామం. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కడుపు కొడితే ఈ ప్రభుత్వం వాళ్ళు కడుపు నింపే విధంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో వినియోగదారుడు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే అన్ని రేట్లు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇసుక ప్రీమియం అయిపోవటం వల్ల ఏ రకంగానూ కూడా గృహ నిర్మాణం జరగనటువంటి సందర్భాలను మనం చూసాం.
సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిని ఆనాడు చూసాం. ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక పక్కన ఆర్థిక భారం ఖజానా మీద పడుతున్నప్పటికీ కూడా, గత ప్రభుత్వం మొత్తం ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఎంత భారమైనప్పటికీ కూడా పెంచినటువంటి పెన్షన్లని పెద్ద ఎత్తున ఇవ్వటం అనేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇవాళ రైతు భరోసా అని వాళ్ళు చెప్తే రైతు సేవని మేము చెప్తున్నాం. రైతు సేవా కేంద్రాల ద్వారా వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని రమారమి 1600 కోట్ల బకాయిల్ని ఇవ్వటం కానివ్వండి, ఇవాళ కొత్తగా ఈ ఉచితంగా ఇసుక పాలసీని తీసుకురావడం కానివ్వండి, ఇవాళ ఈ ఇసుక ఇవాళ ఏ వినియోగదారుడికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా కేవలం ఊరికే ట్రాన్స్పోర్టేషను లేకపోతే దాని ఎస్కవేషన్ రేట్లు తప్పితే మామూలుగా ఇసుక ఏ రకంగా ఇబ్బంది కలగనటువంటి అంశంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక డిజిటల్ మనీ తోటి మనం ఇది కొనుక్కోవటం, క్యాష్ అండ్ క్యారీ కాదు. గత ప్రభుత్వం లిక్కర్ని కానీ ఇసుకని కానీ క్యాష్ అండ్ క్యారీ చేశారు చాలా రకాలుగా అవినీతి జరగడానికి. ఇక్కడ డిజిటల్ మనీ పూర్తిగా పారదర్శకత ఉండే విధంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఉచిత ఇసుక డిజిటల్ మనీ ద్వారా వెళుతుంది. అవి కూడా ఏంటి, దీనికి కట్టవలసింది ఏమీ లేదు, ట్రాన్స్పోర్టేషన్కి వాటికి మాత్రమే కట్టాలి. మొత్తంగా దీన్ని ఏ రకమైన అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఉచిత ఇసుక కార్యక్రమం. రాబోయే రోజుల్లో దీన్ని మరింత పదునుపరిచి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా ఈ పాలసీని కూడా ఇంకా ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి పాలసీగా రూపొందించి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధానంలో ఇసుకని సప్లై చేయాలనేటువంటి అభిమతం ముఖ్యమంత్రి గారిది. దాన్ని 100% మేము అందరం కలిసి సజావుగా సాగే విధంగా కృషి చేస్తాం. ఇవాళ నిజంగా మనం అందరం కూడా సంతోషించేటువంటి దినం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుకలో అవినీతి జరిగిందో ఆ అవినీతిని తొలగిస్తూ ఇవాళ ప్రజలకి హితమైనటువంటి ఒక ఇసుక విధానంతో ప్రజా పరిపాలన ఇవాళ తీసుకొచ్చినటువంటి సందర్భంలో మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాము. ఇందాక మీ అందరి ముందు చెప్పినటువంటి విషయాలు, మరి ఇసుక ముసుగులో ఏ విధంగా అవినీతి జరిగింది, మరి సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురయ్యాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది పదే పదే నేను ఇక్కడ కడియపులంకలోకి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిగా వారు అక్కడ ఇసుక తవ్వకం ఏదైతే జరుగుతున్నదో నది గర్భంలోకి జేసీబీలను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తవ్వకం చేసేసి వాటిని ఏ విధంగా అక్కడ సహజ వనరులు దోపిడీ చేస్తున్నారో ఆ విధానాలని అప్పుడు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఇందాక కలెక్టర్ గారు చెప్పారో బోట్స్మెన్ సొసైటీస్ ని రివైవ్ చేస్తూ వాటి మాధ్యమంగానే ఎక్స్కవేషన్ చేస్తూ ఏదైతే శాండ్ పాయింట్ కి వస్తుందో ఇక్కడ నుండి జేసీబీల మాధ్యమంగా మరి లారీల్లోకి లోడ్ చేసి పేదలకు అందించేటువంటి విధానం కనుక ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా పేదవారు ఈ యొక్క ఇసుక భారాన్ని మోయలేక వారి ఇళ్ల నిర్మాణం ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందరో పేదల కన్నీళ్లు ఇవాళ తుడుస్తూ కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా. మేము ఒక మంచి ఇసుక విధానంతో ప్రజల ముందుకు వస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో ఎన్డీఏ కూటమి ఏదైతే తెలియజేసిందో ప్రజలకి దాన్ని అనుసరిస్తూ ఇవాళ ప్రజారంజకమైనటువంటి ఇసుక పాలసీ తోటి ప్రభుత్వం రావడం జరిగింది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో హడావుడిగా ఈ ఇసుక పాలసీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుని వచ్చినా రాబోయే కాలంలో ఈ వర్షాకాలంలో ఎట్లాగూ మనకి కొంచెం అంత ఒత్తిడి ఉండదు కాబట్టి ఈ ఇసుక పాలసీని మరింత మెరుగుపరుస్తూ ఖచ్చితంగా ప్రజలకి అన్ని విధాలా కూడా తోడ్పడే విధంగా అటు బోట్స్మెన్ కావచ్చు, మరి భవన నిర్మాణ కార్మికులు దగ్గర 35 లక్షల మంది ఇవాళ రోడ్లు పడ్డారు కనుక వారికి కొత్త ఊపిరిని నింపుతూ వారిని దృష్టిలో పెట్టుకుని కావచ్చు, అదే విధంగా నిర్మాణ రంగం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని కావచ్చు ఇవాళ మంచి ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరింత మెరుగైనటువంటి పాలసీ ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుందని చెప్పి తెలియజేస్తుంది. మీరు మమ్మల్ని అదే అడుగుతా ఉన్నారు. ఇది ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఏ విధమైన తప్పిదాలు జరగడానికి అవకాశం ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా ఇసుకని దోచేశారు. ఆ జేపీ వెంచర్స్ కూడా మీరు చూడొచ్చు, ఒకే వేబిల్ మీద ఎన్ని లోడ్లు వెళ్ళాయి ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలోనే ఆర్థికంగా ఇన్ని సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట కట్టుబడి
ఉచిత ఇసుక విధానానికి ముందుకు వెళ్తా ఉన్నాము అంటే ఇది ప్రజల పట్ల ఈ ఎన్డీఏ కూటమికి ఉన్న చిత్తశుద్ధి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనేకమైన హామీలు. వారం రోజులే సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. ఏవైపోయినాయి హామీలు? కానీ మేము ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇవన్నీ కూడా చేసాం. తద్వారా ఈ రోజున భవన కార్మిక వ్యవస్థ లక్షల్లో ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు ఉపాధి లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నిర్మాణ రంగం ఒక్కటే అనుకుంటా ఉన్నారు. నిర్మాణ రంగానికి అనుసంధానంగా అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి రాబడి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ కూడా మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉచిత ఇసుక విధానం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు అనుగుణంగా తీసుకొచ్చాం. జీవో నెంబర్ 43 మీరందరూ కూడా స్వాగతించండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట కట్టుబడి ఈరోజు ముందుకు వచ్చాం. దాని మీద పర్యవేక్షణగా గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు, మైన్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మీరు అడుగుతా ఉన్నారు మొన్న ఏవో జరిగినాయి ఏంటి చర్యలని. కలెక్టర్ గారు వాటిలన్నింటినీ ఇక్కడ ఉన్న మిషనరీ అన్నింటినీ సీజ్ చేశారు, ఎఫ్ఐఆర్లు వేశారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇలాగ ఎవరు చేసినా వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. ఏదైతే ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనించండి. ఉదాహరణకు ఒకటే చెప్తాం. ఈరోజు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక సామాన్యుడు ఒక 10 లక్షల ఇల్లు అంటే దాంట్లోని 5-6 లక్షలు ఇసుకకే అవుతా ఉంది. మీ 5 సంవత్సరాలు మరి ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్తున్న వైసీపీ వారు ఎప్పుడు కూడా ఆలోచించలే. కానీ మేము వస్తున్న రాబడిని పక్కన పెట్టి వాళ్ళకి ఏ విధమైన ఖర్చు లేకుండా ఇల్లు కట్టుకోవాలి, సామాన్యుడు ఆనందంగా ఉండాలి, మధ్యతరగతి వాడు ఏ విధమైన ఇబ్బందులు కలగకూడదని ఆలోచించాం. దాన్ని మీరు స్వాగతించాలని మీడియా ద్వారా ప్రజలందరూ కోరుతా ఉన్నాం. మీడియా వారికి కూడా స్థానిక దిశ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం పాత్రికేయుల సమావేశం డీఎస్పీ ఈస్ట్ జోన్ ఎం కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీపీ జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ భూమూరు ఎండీ ఉమర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ముద్దాయి కోసం గాలించి అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేసి మంగళవారం కోర్టు ఆదేశాల మేరకు ముద్దాయిని రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు. ముద్దాయి పేరు కొండేటి సాయి, తండ్రి రాంబాబు, కొంతమూరులో ఉంటూ 22వ తేదీ 9వ నెల 2023 5 గంటల నుండి సాయంత్రం 8 గంటలకు మధ్య సత్యానగర్, కొత్తపేట, పాత బొమ్మూరు, రాజమహేంద్రవరం రూరల్ నందు నేరానికి పాల్పడ్డారు. ముద్దాయి గత నేర చరిత్ర కలిగి ఉన్నాడు. అలాగే ఇతని తండ్రి కూడా చోరీలు చేస్తూ నేర చరిత్ర కలిగిన వాడు. చెంబు బాగుంది సార్, చెంబు కూర్చోబడ్డా కూడా అమ్ముతాయి. వచ్చావా? ఇంకా అందరికి నేను అడగకుంటాను. నేను మాత్రం తీసుకో సాయిగడితో అయ్యి రోడ్ కెమెరా తేవాల్సిందే. మరి అయిపోయింది. బొమ్మూరు పిఎస్ లిమిట్స్లో 22/9/2023 క్రైమ్ రిపోర్ట్ అయింది. అది 311/23 అండర్ సెక్షన్ 454 380గా రికార్డ్ చేశాము. అఫెన్స్ అయిన తర్వాత ఈ క్రైమ్ టీమ్స్ ఫామ్ చేసి ఈ అఫెన్స్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఒక పర్సన్ ఎవరైతే ఇందులో అఫెన్స్ చేశాడో ఆ పర్సన్ ఐడెంటిఫై చేశాము. అతని పర్సన్ పేరు కొండేటి సాయి. ఇతనిది కొంతమూరులో ఉంటాడు. అతన్ని పట్టుకొని ఇంట్రాగేట్ చేసి అతని దగ్గర నుంచి టోటల్ గోల్డ్ 212 grams,
టోటల్ వర్త్ 13,14,000 వర్త్ గల గోల్డ్, అదేవిధంగా సిల్వర్ 1.5 కిలో సిల్వర్ అప్రాక్సిమేట్ వాల్యూ 1,35,000, అదేవిధంగా క్యాష్ 19,000 వరకు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం అనేది. ఆ ఒక్క కేసే కాకుండా రిమైనింగ్ 5 కేసెస్లో కూడా ఇతను ముద్దాయిగా ఉండేటట్టు నిర్ధారించుకున్నాం. అంటే టోటల్ 6 కేసెస్లో ఇతను అఫెన్స్ కమిట్ చేశాడు. ఈ కొండేటి సాయి మీద ప్రీవియస్గా కూడా అఫెన్సెస్ ఉన్నాయి. రాధానగరం పిఎస్లో ఒక 2 క్రైమ్స్ ఉన్నాయి. అదేవిధంగా అంబాజీపేట పిఎస్లో కూడా ఒక బైండ్ ఓవర్ కేసు ఉంది. ఇతను కొండేటి సాయి అతను 10th క్లాస్ వరకు చదువుకున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా ఈ టోటల్ కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఇతనికి కూడా అదే అలవాటయ్యి ఈ నేరాలు చేస్తూ ఉన్నాడు. నిన్న అతన్ని జీపీఆర్ లేఅవుట్ దగ్గర ఈవినింగ్ అరౌండ్ 6 o'clock అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి దాంతో కూడా అతని నుంచి రికవరీ చేసి ఈరోజు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం అవుతుంది. ఈ కేసు ఇంత బాగా డిటెక్ట్ చేసినందుకు ఎస్పీ ఈస్ట్ గోదావరి జగదీష్ సార్, గుమ్మూరు సిఐ, అదేవిధంగా ఎస్ఐ శంకారావు శ్రీను, ఏఎస్ఐ సత్యనారాయణ, హెచ్సి వెంకటేశ్వరరావు, పిసి సురేష్ వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ అండి, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి కావున మీరందరూ కూడా పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు ఎప్పుడైనా సరే మీరు ఊరు వెళ్ళేటప్పుడు పోలీస్ వారు ప్రొవైడ్ చేస్తున్న LHMS లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మీరు మాకు ఏదైనా సరే ఎక్కడైనా లాకర్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మా నైట్ బీట్ వాళ్ళు ప్రాపర్గా మానిటరింగ్ చేసేటట్టు మేము అది ఇన్షూర్ చేస్తాం. అదేవిధంగా మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఎలాంటి వాల్యుబుల్స్ పెట్టుకోవద్దు. ఏవైనా చాలా ఎక్కువ గోల్డ్ కానీ ఏదైనా ఉంటే మాత్రం బ్యాంక్ లాకర్స్లో కానీ ఎక్కడైనా సేఫ్ ప్లేసెస్లో పెట్టుకోండి. ఆ విధంగా ఈ ప్రికాషన్స్ పాటించడం వల్ల మనం ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మేము గమనించిన విషయం, CCTVs అనేవి ఎక్కడా కూడా ఉండటం లేదు. కొంతమంది ఏంటంటే చాలా పెద్ద పెద్ద హౌసెస్ కట్టుకుంటున్నారు కానీ అపార్ట్మెంట్ బిల్డ్ చేస్తున్నారు కానీ CCTVs మాత్రం పెట్టుకోవట్లేదు. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ CCTVs కంపల్సరీగా పెట్టుకుంటే మనకి అఫెన్సెస్ కంట్రోల్ అవుతాయని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఎస్, చెప్పినట్టు ఆల్రెడీ ఈ పర్టికులర్ మొత్తం 6 కేసెస్ వరకు రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేసెస్ మేము డిటెక్ట్ చేసామో రిమైనింగ్ కేసెస్ కూడా డిటెక్ట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఏవైతే మీకు ప్రివెంటివ్ మెజర్స్ చెప్తున్నామో అవి కొంచెం పాటించాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మీరు అన్నట్టు మా సిఐ గారు, ఎస్ఐ గారు మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళని మోటివేట్ చేసి పెడతామని అంటున్నారు. తర్వాత అది మెటీరియల్ అవ్వటం లేదు. కాబట్టి మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం, పెట్టండి అని చెప్పి. అండ్ మా వైపు నుంచి ఏదైనా అసిస్టెంట్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము కూడా. ఎస్, ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి. రాజానగరం పిఎస్ పరిధిలో అండ్ అంబాజీపేటలో ఒక బైండ్ ఓవర్ కేసు ఉంది ఆల్రెడీ. మేము చెప్పినట్టు మేము ప్రతి పర్టికులర్ ఇంటర్వ్యూషన్ ఆటో అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఏవైతే ప్రికాషన్స్ ఆటో అనౌన్స్మెంట్ కూడా చెప్తున్నాం, కానీ పీపుల్ అనేది తీసుకోవట్లేదు ఈ ప్రికాషన్స్ చెప్పలేదు. థ్యాంక్ యూ. భారతీయుడు సినిమా 1996లో సంచలనం సృష్టించగా ఇప్పుడు భారతీయుడు 2 ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 12వ తేదీన భారీ అంచనాల నడుమ కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో భారతీయుడు 2 సినిమా విడుదల కానున్న నేపథ్యంలో స్థానిక సూర్య కాంప్లెక్స్ థియేటర్స్ ఆవరణంలో సోమవారం సాయంత్రం భారతీయుడు 2 పోస్టర్కి ఫ్యాన్స్ పాలాభిషేకం చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్టైన్మెంట్ LLP ద్వారా జిల్లాలో ఈ సినిమా విడుదలవుతుంది. సురేష్ మూవీస్ మేనేజర్ జె లక్ష్మణరావు, డిప్యూటీ మేనేజర్ సత్యరంగయ్య, సురేష్ యాడ్ శ్రీను, డిస్ట్రిబ్యూటర్ సుబ్బరాజు, చిన్ని, అనుశ్రీ రాజు, సూర్య మేనేజర్ సత్యనారాయణ, పెదబాబు, కమల్ హాసన్, ఫ్యాన్స్ శ్రీను, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా అవినీతిపై సమరశంఖం పూరిస్తూ రూపొందించిన భారతీయుడు సినిమా 1996లో విడుదలై ఇక్కడ విజయాన్ని అందుకుంది.
రెడీ. 1996లో మా హీరో ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్లో నెంబర్ 1 హీరో 1996లో భారతీయుడు 1 ఎంత విజయం సాధించిందో ఈ నెల 12వ తారీఖున భారతీయ 2 కూడా శంకర్ గారి డైరెక్షన్లో మా ప్రపంచ విఖ్యాత ఈ నటుడు కమల్ హాసన్కి మరో బ్లాక్ బస్టర్ అవుతుందని మా ఫ్యాన్స్ తరపున అందరి తరపున ఆ ప్రేక్షకులు దేవుళ్ళు మా హీరో గారికి ఉండాలని కోరుకుంటూ భారతీయుడు 2 కోసం చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నాం అండి. ఎందుకంటే అప్పుడు 90sలో వచ్చిన భారతీయుడు సంచలనం. ఎంత సంచలనం అంటే అప్పుడు కొన్ని ప్రభుత్వాలు గడగలని ఎప్పుడు శంకర్ గారి సినిమాలు చూసుకుని ఒక సందేశం ఉంటుంది. ఎప్పుడు సమాజం కోసం తీసే సినిమాలు ఉంటాయి ఆయనవి. మనం గమనించినట్లయితే ఆయన ప్రతి సినిమా కూడా జెంటిల్మెన్ కావచ్చు, ఒకే ఒకటి కావచ్చు, ఇక్కడ ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్లు అన్నీ. ఇక్కడ భారతీయుడు సీక్వెల్ అంటే మనం ఎంత గొప్ప కూడా ఊహించుకోవచ్చు. ఇప్పుడు నేటి సమాజంలో మన ప్రాబ్లం ఏంటంటే జిఎస్టీ మన ప్రభుత్వం నుంచి మెయిన్ మనం ఫేస్ చేస్తున్న జిఎస్టీ గురించి చక్కగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రతి క్యారెక్టర్ సన్నివేశం సూపర్ ఉంది. ఎస్జే సూర్య, సిద్ధార్థ్, కాజల్, రఘుప్రీత్ సింగ్ ఇలా అన్ని తారాగణం కూడా చాలా బాగుందండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అవబోతుంది. మనకి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న సినిమా. అప్పుడు మిస్ అయిన కిడ్స్ అందరూ భారతీయుడిని భారతీయులో చక్కగా చూడొచ్చండి. చాలా చక్కగా బాగుంటుంది. విజువల్ వండర్గా ఉంది. మీరు శంకర్ గారి సినిమాలో గ్రాఫిక్స్ ఉంటుంది, అది కూడా మిస్ అవ్వకుండా ఉంది. ఈ సినిమాలో కూడా ప్రతి సన్నివేశం ప్రతి చక్కగా ట్రైలర్ కూడా చాలా చక్కగా ఉందండి. ట్రైలర్లో అన్ని విషయాలు బాగా చూపించారు. ఆయన నువ్వు గాంధీజీ మార్గంలో వెళ్ళు, నేను గాడ్సే మార్గంలో వెళ్తా అనే డైలాగ్ సూపర్ అండి. తప్పు చేస్తే భారతీయుడు వస్తానే భయం పుట్టాలి అనే డైలాగ్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉండబోతుంది. ప్రతి ఒక్కరూ చూడాలండి. ఇది మన బయట సమాజంలో జరుగుతున్న కొన్ని ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న కొన్ని పథకాల గురించి సమాజం గురించి చూపించబోతున్న సినిమా ఇది. ఎవరు మిస్ అవ్వచ్చు. ప్లీజ్ వాచ్ ఇట్ ద భారతీయుడు 2. భారతీయుల ఆరాధ్య ప్రాణి దైవ సమానం అయిన గోవు ఒక జంతువు మాత్రమేనని పూజించనవసరం లేదని, గోవుకు అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదన్నట్టుగాను ఒక హిందూ ప్రచారకర్త హోదాలో యావత్ హిందూ సమాజం యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎందరెందరికో వీడియో సందేశాలతో ప్రచారం చేయడం వెనుక గరికపాటి సొంత ప్రయోజనం దాగి ఉందని, ఒక శాస్త్రవేత్త గోవును జంతువు అని సంబోధించడం పరిపాటినని, హిందూ పవిత్ర మూలాల ఖ్యాతిని యావత్ ప్రపంచానికి తెలియజేయాల్సిన హోదాను అనుభవిస్తూ గోవు జన్మను అవమానించే దిశగా గరికపాటి అనవసర వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యం ఏమిటని, గరికపాటి ఉపన్యాసాలతో మతోన్మాద అంతర్యుద్ధాలు సంభవించే ప్రమాదాలు ఉన్నాయని, గరికపాటి ఉపన్యాసాలు వింటున్న వారిలో ఆధ్యాత్మికత దేశభక్తి సన్నగిల్లుతుందని, రామాయణ మహాభారత పవిత్రతను సైతం వ్యంగ్యంగా సంబోధిస్తూ ఆ చరిత్ర గొప్పతనాన్ని సమాజంలో చులకన చేస్తూ ఉన్నారని, సీతమ్మ వారిని, సీతారాముల వారిని, రాముడు లక్ష్మణ ఇతర దేవతా మూర్తుల్ని సైతం ఏకవచనంతో సంబోధిస్తూ హిందూ ధర్మం యొక్క పవిత్రతను భ్రష్టు పట్టిస్తున్నారని, ఈ తరహా గరికపాటి వంటి వారి కారణంగా కొన్ని సినిమాల్లోనూ వీధి నాటకాల్లోనూ రామాయణ మహాభారతం యొక్క గొప్పతనాన్ని వ్యంగ్యంగా చూపిస్తూ హిందూ ధర్మాన్ని చులకన చేస్తూ ఉన్నారని, హిందూ ధర్మంలో గోవుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అలాంటి గోమాతను జంతువుగా సంబోధిస్తూ కాషాయాలకు చులకన చేయడం గరికపాటికి తగదని ఆయన హితవు పలికారు. చెప్పారు గరికపాటి నాగేశ్వరరావుకి ఏం తెలుసు, నీకేం తెలుసు? ఈ భారతదేశంలో గోవుకి మతం లేదు, కులం లేదు. దురదృష్టం ఏంటంటే మీకున్నటువంటి కులపిచ్చి, మతపిచ్చి, పవిత్రమైనటువంటి గోమాతకు కూడా మీరు తీసుకొచ్చి అంటగలుపుతున్నారు. కానీ గోవుని మీరు పవిత్రంగానే ఉంచండి. ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రాణి. ఆ ప్రాణిని మీరు స్వలాభం కోసం, మీరు బ్రతకడం కోసం ఈరోజు పొల్యూట్ చేస్తున్నారు సొసైటీని. అందుకని గరికపాటి నరసింహారావు గారికి మేము చెప్పేటటువంటి ఒకటే, మీకు ఒక మంచి ప్రవచనాలు చెప్పేటటువంటి ఆలోచన ఉంటే చెప్పండి. అందుకని హిందూ ముస్లిమ్స్కి అలాగే ఇతర మతస్థుల మధ్య మీరు వివాదాలు సృష్టించే విధంగా ఈ మధ్యకాలంలో లవ్ జిహాద్ అని ఒక ఉన్మాద చర్యల్ని అండర్ కరెంట్ నడుస్తుంది. దాన్ని చాలామంది చెప్తున్నారు. లవ్ జిహాద్ అంటే ఉగ్రవాద ఉద్యమాల్లో ఒక భాగం. ఈ మతం వాళ్ళని ప్రేమించండి, ఆ మతం వాళ్ళని ప్రేమించండి అని. అలాగే ఈ గరికపాటి నరసింహారావు గారు చెప్తున్నటువంటిది కూడా ఆధ్యాత్మిక ఉగ్రవాదం కింద కనబడుతుంది. అందుకని ఖచ్చితంగా అతను మార్చుకోకపోతే ఖచ్చితంగా ఈ సమాజం నుంచి గట్టిగా ఒక ప్రతిఘటన ఎదురవుతుందని గరికపాటి వారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక ధర్మంలో నుంచి ఉద్భవించినటువంటి ఈ సమాజం, భారతీయ సమాజం, ఈ సమాజంలో మెజారిటీ పర్సన్స్
హిందూ ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, అలాగే ఇతర మతాలను కూడా నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. మీ ఉపన్యాసాలు ఉన్మాదం కింద మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉండకూడదు. ఆ గోవు ఏం చేసింది? ఒక పవిత్రమైనటువంటి ధర్మపీఠం మీద కూర్చొని యజ్ఞోపయాతం వేసుకొని దావతి కట్టుకొని చక్కని నామం పెట్టుకొని చెప్పేటటువంటి ఆ నోటితో వచ్చేటటువంటి మాటలు అవా. అందుకని గరికపాటి వారు మీ ఉపన్యాసాలని కాస్త మార్చుకోండి. అలాగే రామాయణ మహాభారతాలను కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. దానివల్ల ఏంటంటే పిల్లల్లో ఒక వ్యతిరేకత ఏర్పడుతుంది. రాముడు దొరికేశాడు, కర్ణుడు దొరికేశాడు, భీష్ముడు వదిలేశాడు, పోరా భీష్మ తిండిపోతూ ఇవాళ నువ్వు ఆ ధర్మపీఠం ఆ పవిత్రమైనటువంటి ఒక ధర్మం అని నువ్వు క్రియేట్ చేసుకొని దాని ద్వారా చెప్పేటటువంటి రామాయణ మహాభారతాల కోసం చెప్పేటటువంటిది అదా. కానీ గౌరవం విలువలు ఉన్నటువంటి ఉపన్యాసాలని భారతీయులు ఆస్వాదిస్తారు. ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా గరికపాటి వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తుంది. గరికపాటి తెలుసుకుని మాట్లాడుతున్నారు, తెలియకుండా మాట్లాడుతున్నారు. ఉన్మాదం అండి. ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక రకమైనటువంటి అహంభావం పెరిగిపోద్ది. నాకు మించినటువంటి వ్యక్తి లేడు అనే ఒక అహంభావం, ఆ అహంభావంతో మాట్లాడుతున్నాడు అతను. ఇప్పుడు ఎవరినైనా సరే ఈరోజు నువ్వు ధర్మాన్ని నమ్ముకున్నటువంటి హిందూ ధర్మాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నావు. అలాంటి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి రామాయణ మహాభారతాల కోసం వ్యంగ్యంగా మాట్లాడితే సీతమ్మవారే అనాలి. నువ్వు ఆ బైబిల్ని వాళ్ళెవరో కించపరుచుకొని మాట్లాడరు, ఖురాన్ని వాళ్ళెవరో కించపరుచుకొని మాట్లాడరు. నువ్వు భగవద్గీత సాక్షిగా భగవద్గీత మీద బ్రతుకుతున్నారు మీరు మాట్లాడేటటువంటి మాటల విధానం ఈరోజు సమాజాన్ని వక్రీకరించే విధంగా ఉంటుంది, భావితరాలు గాడి తెప్పే విధంగా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా గరికపాటి వారి విధి విధానాలు ఆయన ఉపన్యాసంలో విలువలతో కూడినటువంటి గౌరవ మర్యాదలతో కూడినటువంటి విధంగా ఆయన యొక్క ఉపన్యాసం ఉండాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని సజెస్ట్ చేస్తాం. జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో పురుషోత్తంపట్నం ఫేజ్ 2 నుండి నీటిని విడుదల చేశారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ముందుగా లిఫ్ట్ వద్ద చేరుకున్న ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గోదావరి నీటికి హారతి ఇచ్చి 3 పంపుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందే, కానీ అనివార్య కారణాల వల్ల ఆయన షెడ్యూల్ ఖాళీ లేకపోవడం వల్ల రాలేకపోయారని నెహ్రూ అన్నారు. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని, అప్పటి నుండి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ ఎమ్మెల్యేలు ప్రారంభించడం మానవీయతగా ప్రారంభించడం జరుగుతోందని, కానీ 5 సంవత్సరాల వైసీపీ ఎమ్మెల్యేలకు అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని, 5 సంవత్సరాలు కూడా ఎత్తిపోతల పథకాలు అన్ని కూడా పనిచేయకుండా పోయాయని, మళ్లీ వీటిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరమ్మతులు చేసి ఈ రోజు నీటిని విడుదల చేయడం జరుగుతుందని, ఏలేరులో నీటి సామర్థ్యాన్ని పెంచి రైతులందరికీ నీళ్లు అందించేందుకు ఈ రోజు పంపుల్ని ప్రారంభించామని అన్నారు. ఏ పైపు వదులుతున్నారు మీరు? 2 వదిలేస్తున్నారా? సార్ మనం వదిలి 2 అంటే ఈవేళ మొత్తం 3 వదులుతాం సార్. తమరు ఒకటి సార్ ఒకటి 3 ఆన్ చేస్తాం సార్. 3 ఆన్ చేస్తే మనకి 350 లెక్కన 3 అంటే 1050 లోపలికి వస్తాం సార్. ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నాం సార్. రేపు నుంచి గ్రాడ్యువల్గా మనం పెంచుకుంటాం సార్. మనకి కింద కూడా గ్రావిటీ ఫ్లోలో అక్కడ కింద కూడా 650 ఇస్తున్నాం సార్. సో మనకు ఉన్నటువంటి వస్తువులు మొత్తం వాటర్ కూడా కింద కొనుక్తాం సార్. 5 TMC ఉంది అందరూ లోపలికి లాంచ్ చేద్దాం సార్. లోపల సార్. ముందుకు వెళ్ళాలి. కనపడతలేదండి.
ఓకే సూపర్ అది నీ ఓకే ఓకే యాక్షన్ సుజం దేవీమపహే శివాదేవిజుస్తాం కాసోహతాంబరణ్య ప్రాకారమారద్రాం జ్వలంతేం తప్తాం తర్పయంతే పద్మేహితాబద్ధవర్ణాం తామహోపయస్వయం ఆరద్రాం యామమాల్యం చంద్రాం హిరణ్యమయీం లక్ష్మీం జాత వేదో మమావహతాం భవః జాత వేదో లక్ష్మీం అనపదామనీం ఎత్తుపోతల పథకం సెకండ్ ఫేజ్ రావారంలో ఉన్నటువంటి ఈ పంపును ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎప్పుడూ ఆనవాయితీగా ఎవరు శాసనసభ్యులైతే వాళ్ళు ప్రారంభం చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే దురదృష్టం వాళ్ళకి ఎప్పుడు ఈ పంపులు మాత్రం స్విచ్ ఆన్ చేయలేదు గత 5 సంవత్సరాలు. మళ్ళీ తిరిగి మాకే వచ్చింది ఆ అదృష్టం. ఆనాడు మేమే ప్రారంభోత్సవం చేసాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో. మళ్ళీ ఈరోజు తిరిగి పునః ప్రారంభం చేశాం. సత్యప్రభు గారు కానీ ప్రతిపల్లి నియోజకవర్గం నుంచి, మరి అలాగే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన రావాలి. కానీ ఆయనకు ఉన్నటువంటి పని ఒత్తిడి మీ అందరికీ తెలుసు. ఆ కారణంగా మరి అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఆయన తరఫున ముగ్గురం కలిసి ఈవేళ ఈ పంపులను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఋతుపవనాలు బాగా ఉన్నా ఏలేరులో మాత్రం గాజు మంచి పైన వర్షం పడక మనకు అందుబాటులో నీరు లేకుండా పోయింది. అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ 2 రోజులు పడ్డటువంటి వర్షం సందర్భంగా మొన్నటిదాకా కేవలం 3.36 టీఎంసీ వాటర్ ఉంటే ఇవాళ 5 టీఎంసీ వరకు కూడా చేరినటువంటి పరిస్థితి ఇన్ఫ్లోస్. ఇప్పుడు ఇది కూడా తోడైంది. ఈ తోడవడం వల్ల ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా అటు విశాఖపట్నానికి నీరు ఇవ్వడం కానీ, ఇటు మన ఏలూరు ఆయకట్టుకి పరిపూర్ణంగా నీరు తీసుకోవడానికి కానీ ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో మాత్రం నడిపించగలదు అనేటువంటి ధైర్యం ఉంది. ఏమాత్రం వర్షం పై క్యాచ్మెంట్లో పడి ఒకవేళ అనుకున్న ఇదిలో క్యాచ్మెంట్ నుంచి నీరు వస్తే మాత్రం ఈ పంపులు మళ్ళీ నిలుపుదల చేయడం జరుగుతుంది. అయితే అక్కడి నుంచి క్యాచ్మెంట్లో నీరు కానీ తక్కువ ఉన్నట్టయితే, లభ్యత తక్కువ అయినట్టయితే పంపులు నిర్విరామం కూడా పనిచేయించడం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క విధానం ఎందుకంటే లాస్ట్ వర్షాభావ పరిస్థితుల వల్ల విశాఖపట్నాన్ని గొడవ చేయగా లాస్ట్లో 2 పంపులు రన్ చేసినటువంటి పరిస్థితి. అది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇక్కడ మంచినీటి దీనికి ఒత్తిడి కారణంగా మేము ఈరోజు ఏ ఒత్తిడి లేకుండా
ముందస్తుగానే ఏట్లో ఉన్నటువంటి రిజర్వేర్లో ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని లభ్యతను చూసుకుని ముందస్తుగానే నిర్ణయం తీసుకొని పంపులన్నింటినీ సిద్ధం చేసి ఇవాళ వదలడం ప్రారంభించడం జరిగింది. ఇది చిత్తశుద్ధి కలిగేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి విధానం అని చెప్పగలుగుతాం. కేవలం 5 సంవత్సరాలు కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా అటు పుష్కర్ కానీ ఇటు పోలవరాన్ని పురుషోత్పట్నాన్ని కానీ అటు తాళ్ళూరు లిఫ్ట్ని కానీ అన్నింటినీ కూడా పడుకోబెట్టారు గత ప్రభుత్వం. వాళ్ళన్నింటినీ నిద్ర లేపు వాళ్ళు అన్నీ పనిచేసేటటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం. పని చేయిస్తాం. ప్రతిపాడు జగ్గంపేట నియోజకవర్గాలు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గాలు. ఇక్కడ ఎక్కువ రైతులు వర్షాధారం మీద ఆధారపడి ఉన్నారు. మన గత ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన ఎంతో ముందు చూపుతో ఆలోచించి గోదావరి జలాలని మన ఏలేరు 24 టీఎంసీలు సామర్థ్యం ఉన్న ఏలేరుని ఎప్పుడు నిండుకుండలా ఉంచాలనే ఉద్దేశంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అన్నది ఆ రోజు ప్రారంభం జరిగింది. గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో దీన్ని గాలికి వదిలేసి రైతులకి నీరు సరిగ్గా అందనివ్వకుండా ఎన్నో ఇబ్బందులు చేశారు. మా ప్రభుత్వం రాగానే గత 5 ఏళ్లలో కూడా ఈ పంపు రామవరం ఈరోజు రామవరం ఎత్తిపోతల పథకం దగ్గర నీటిని విడుదల చేయడం జరిగింది. ఏదైతే డెడ్ ఎండ్కి వెళ్ళిపోయిన ఏలేరు నీరు నిల్వలు 3 టీఎంసీలకి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు 5 ఉందని అధికారులు చెప్పారు. ఇక్కడ ఈరోజు దీన్ని విడుదల చేయడం వల్ల రాబోయే 1 వారం రోజుల్లో అది కూడా పెరిగి ఖచ్చితంగా విశాఖకి స్టీల్ ప్లాంట్కి తాగునీరుకే కాదు మా రైతులకు కూడా ఇది ఏలేరు ప్రాజెక్టు నిండుకుండలా అయితే ప్రతిపాడు జగ్గంపేటే కాదు పెద్దాపురం పిఠాపురం నియోజకవర్గాలు తుని జగ్గంపేట అన్నీ కూడా వాళ్ళకి రైతులకి సరిపోయే నీరు అందించగలమని అందరం అనుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా తాతయ్య గారు నెక్కు గారు చెప్పినట్టు ఈ ప్రాజెక్టే కాదు ప్రతిదీ కూడా ఆయన ఆధ్వర్యంలో. ఎందుకంటే నెక్కు తాతయ్య గారు ఎప్పుడు వ్యవసాయం మీద రైతుల మీద ఎక్కువ మక్కువ చూపించి ఆయన ప్రాజెక్టులు శ్రద్ధ పెట్టి ఆయన దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించి ఆయన ఎక్కువగా ఈ ప్రాజెక్టుల కోసం రైతుల కోసం పోరాడే మనిషి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన చెప్పినట్టు అన్ని ప్రాజెక్టుల మీద శ్రద్ధ చూపించి రైతులకి అందరికీ అండగా నిలబడతాం. ఇది మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకి ఇది మరొక నిదర్శనం. ఖచ్చితంగా మేమన్నీ ఇచ్చిన హామీలే కాదు ప్రజల పట్ల వారి నిబద్ధతను చూపిస్తూ రాబోయే కాలంలో మా పరిపాలన నమస్కారం. పెద్దలు జ్యోతుల నెహ్రూ గారు చెప్పినట్టుగా గత 15 రోజులుగా వర్షాభావ పరిస్థితుల వల్ల కొంత టెన్షన్ అయితే ఉంది. మొత్తం మీద ఈ రోజున పంపులు ఆన్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. తప్పకుండా ఇప్పటికే గోదావరికి ఫస్ట్ వార్నింగ్ రిలీజ్ చేస్తారంటారా ఆ ఇబ్బందులతో. అదేవిధంగా మెటీరియలాజికల్ రిపోర్ట్స్ కూడా డెఫినెట్గా మనకి ఇన్ఫోర్స్ ఉంటాయని చెప్తున్నారు. పిఠాపురానికి కేవలం ఏలేరే జీవనాధారం, అదే ఏకైక ఆధారం. ఈ పంపులను ఆన్ చేయడం అనేది చాలా శుభసూచకం. తప్పకుండా పెద్దలు చెప్పినట్టుగా ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం. ఇది అనుక్షణం కూడా పరిస్థితిని పర్యవేక్షించి అదనంగా కూడా చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఈ రోజున చేసినటువంటి కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంతో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం. ప్రజలకి రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారంగా ప్రతి క్షణం కూడా మీ అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పురుషోత్తంపట్నం ఫేజ్ 2 నుండి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ. హాజరైన వరపుల సత్యప్రభ, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్. రాత్రిపూట ఇంటి నేరాలకు పాల్పడుతున్న ముద్దాయి అరెస్ట్. 212 గ్రాముల బంగారు ఆభరణాలు, 125 తులాల వెండి, 90,000 నగదు మరియు ఒక మోటార్ సైకిల్ రికవరీ. రానున్న 2027 గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.